శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025 సంవత్సరం నవంబర్ మాసం 1వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ఆర్థిక విషయాలలో లాభం ఏర్పడుతుంది. ఎటువంటి నిర్ణయాలు అయినా ముందుగా బాగా పరిశీలించి ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం, బంధుమిత్రుల మద్దతు కూడా ఏర్పడుతుంది. ఇది మంచి రోజు అనే చెప్పవచ్చు. అదేవిధంగా సమతుల్య భావనతో ముందుకు సాగుతారు. సాధారణ శ్రద్ధ అవసరం. అధిక మానసిక శక్తి ఏర్పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలు, సందర్శనలు కూడా కొంత జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఫలితాలు శ్రమించి అనుకూలంగా మార్చుకుంటారు. నూతన లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలును చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. సమాజంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు. వివాదాల నుంచి బయటపడతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ముందుకు సాగుతారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. మీ యొక్క అభిష్టాలు నెరవేరిన మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అలసటికి గురి కాకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా సమయాన్ని వృధా చేయవద్దు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు.
అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్ర సహకారం లభిస్తుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన మేలు ఇప్పుడు ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారంలో లక్ష్యం త్వరగా చేరుకుంటారు. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా వ్యాపారంలో లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన పద్ధతులను అన్వేషిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.